మేమే సెక్యూరిటీ, నాకే సెక్యూరిటీ, నేనేం సెక్యూరిటీస్ అవన్నీ ఫాలో అవ్వను సార్. మీకు మాధురి గారు ఉన్నారు కదా సెక్యూరిటీ కింద, మీకు అవసరం లేదు. ఒంటరిగా ఇద్దరం వెళ్ళిపోతాం, అలా కారులో వెళ్ళిపోతాం, అదే ఆ పనులు మేము చేసుకుని తిరుగుతూ ఉంటాం. హెచ్చరికలు మాకు వస్తుంటాయి. రోజుకి ఒక 100 కాల్స్ వస్తే 100లో 20-30 కాల్స్ హెచ్చరికలే. నీకు చంపేస్తాం, నరికేస్తాం, కారుతో కనబడితే కాల్ చేస్తాం, ఇలా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ వింటుంటాం. మాధురి గారు ఏంటండి ఈ టెన్షన్? మీరన్నా చెప్పరా? సరే అయిపోయింది, ఏదో అయిపోయిందిలే, మనం ప్రశాంతంగా ఏదో చేసుకుంటున్నాం కదా అని మీరు కూడా చెప్పరా? అసలు చెప్పనండి. తను బై ఛాన్స్ రాజకీయాలకు రాలేదు, బై చాయిస్ వచ్చాడు కాబట్టి తన ఇష్టం. కాదు, భయమేదా ఈ రకమైన? అసలు భయం లేదు, నాకు కూడా ఇష్టమే. ఏంటి? నిన్న చంపేస్తారు, నాకు నర్సలపేట వెళ్తే అటాక్ చేస్తారు, నిమ్మాడి వెళ్తే అటాక్ చేస్తారు, నువ్వు మాత్రం కారు దిగకరా అని అన్నాను నేను. రాజు, నువ్వు కారు దిగొద్దు, నేను ఎక్కడనే వెళ్తాను బయటికి, పరిస్థితులు శృతిమించిపోతే నన్ను కొట్టి పడేస్తే అప్పుడు చూద్దాము. కానీ నాకు తెలుసు నిన్న ఒక రిక్కీ చేశారు వాళ్ళు. అవునా? మన 7 గంటలకు పెద్ద రిక్కీ జరిగింది. కొన్ని ఛానల్స్ లో వచ్చే, మీకు పెడతాను ఆ ఫోటో. అవునవును. కృష్ణ చైతన్య తాలూకా వాల్ పోస్టర్లు చింపేసినారనుకొని చెప్పి ఒక 200-300 మంది అక్కడికి చేరారు. ఎందుకంటే ఆ రోడ్లో నేను వస్తున్నాను త్వరలో, మరో గంటన్నరలో నేను అక్కడికి వస్తాను. ఈ కారణం పెట్టి అక్కడికి వచ్చారు. అంటే వస్తే మమ్మల్ని అటాక్ చేయడానికి. అయితే నేను చెప్పాను, నువ్వు కారులోనే కూర్చో, నేను బయటకు వెళ్తాను, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాను. నో, నువ్వు దిగిన మరుక్షణం నేను దిగుతాను అన్నతను. పోతే నేను పోతాను తప్ప కారులో ఉండే ప్రసక్తి లేదు.